Very good morning, everyone. Welcome our online classes. Myself, Rodda Pramila, lecturer in Commerce, Government Degree College, Siddipet. In this video, I am going to explain about promotion of a company. So, this is important topic from Business Organization Management subject. It topic covers become first year, first semester. It is very important topic in this chapter and subject also. So, stages of promotion of a company. What is the stages? What is the stages? Number 1, promotion. Number 1 stage, promotion. 2, incorporation and registration. And third one, capital subscription of rising of capital. And the last one, commencement of the business. Okay, now we are explain about promotion. What is a promotion? A person of a company is the first important stage where necessary steps are taken for bring the idea of a company into practice. It is the process of planning and arranging various inputs required for running an enterprise. Promotion involves identification of opportunities and studying the feasibility and assembling the requirements and financing the position. All these activities are undertaken by the promoters. The promoters perform various stages of promotion. What is the promotion? వ్యవస్థాపన అంటే ఏమిటి? వ్యవస్థాపకుడు చేసేది వ్యవస్థాపన. ఒక కంపెనీ ప్రారంభించబడడం, ఒక కంపెనీని ప్రారంభించడం. కంపెనీ ప్రారంభించడము అని అంటే ఒక కంపెనీ దానికదిగా ఉద్భవించదు, దానికదిగా పుట్టుకుని రాదు ఒక కంపెనీ. ఎందుకు అంటే అది ఒక కల్పిత వ్యక్తి, మనలాగే అది ఒక కల్పిత వ్యక్తి. మనము ఫిజికల్గా కనిపిస్తాం, కానీ పేపర్స్ పైన కనిపించేదిగా ఉండేదే కంపెనీ. అయితే ఈ కంపెనీ ఒక మానవుని యొక్క కృషి ఫలితంగా మాత్రమే ఏర్పడుతుంది. ఎవరో ఒకరు దానికోసం పూనుకొని నిధులను, ఆస్తులను, నిర్వహణ సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలన్నమాట. అప్పుడే కంపెనీ అనేది స్థాపించడానికి అవకాశం ఉంటుంది. అతనికి స్థాపించాలనే కుతూహలం, ఆశ, ఆలోచనలు ఉండాలి. అలాగే అనుభవం కూడా ఉండాలి. వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన చాలా జ్ఞానం గల వ్యక్తులు అయితేనే కంపెనీని స్థాపించాలి, ప్రారంభించాలి అనుకోవడం జరుగుతుంది. అంటే కంపెనీ వ్యాపార ఉద్దేశాన్ని ఏర్పరచుకొని, అవకాశాన్ని కనుక్కొని, లాభార్జనకు ఉత్పత్తి సాధనాలను సమీకరించి సమర్థవంతంగా నిర్వహించే ప్రక్రియనే కంపెనీ స్థాపన అనడం జరుగుతుంది. కంపెనీ స్థాపన అంటే ఏమిటి? ఇంకా చెప్పుకోవాలంటే గెస్టన్బర్గ్ గారు ఈ విధంగా నిర్వచించారు: వ్యాపార అవకాశాలను కనుక్కోవడం, ఆ తర్వాత లాభార్జన కోసం నిధులను, ఆస్తులను, నిర్వహణ సామర్థ్యాన్ని వ్యాపార సంస్థలో వెచ్చించడం.
దీన్ని మనము వ్యవస్థాపనగా చూడడం జరుగుతుంది. వ్యవస్థాపన అంటే ఏమిటి? కంపెనీని ప్రారంభించడానికి ముందు చాలా పనులుంటాయి. దానినే ఆ పనులను పురమాయించుకోవడం, ఆ పనులను చక్కబెట్టుకునే విధానాన్ని కంపెనీ వ్యవస్థాపన అనడం జరుగుతుంది. అయితే ఈ వ్యవస్థాపన అనేది అధిక వ్యయంతో కూడుకున్న పని. ఎందుకు అంటే కంపెనీ వ్యవస్థాపనలో కృషి చేసేవారిని వ్యవస్థాపకులుగా అనడం మనం చూస్తున్నాం. అయితే ఇతనికి చాలా అనుభవము, జ్ఞానము అవసరమై ఉంటుంది. ఒక కంపెనీ వ్యవస్థాపకుడు నిర్ణీతమైన ప్రణాళిక నిమిత్తం కంపెనీని స్థాపించి అది సాఫీగా సాగిపోవడానికి అవసరమైన పనులన్నీ చేసేవాడినే వ్యవస్థాపన అనడం జరుగుతుంది. ఓకే, నౌ మీనింగ్, ప్రమోషన్ మీనింగ్. నెక్స్ట్ డెఫినేషన్. వాట్ ఈజ్ ద డెఫినేషన్? ఇందాక చూసాం మనము డెఫినేషన్ని. నెక్స్ట్ ప్రమోటర్. ఇందాక చూస్తున్నాం కదా, వ్యవస్థాపన కోసం పనులు చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో దానికోసం ఒక కంపెనీని ప్రారంభించాలి అని ఆ కంపెనీ కోసం ఆలోచన చేసి ఉద్దేశించి చేసే ప్రతి పనిని ఎవరైతే చేస్తుంటారో అతన్ని వ్యవస్థాపకుడుగా మనము పిలవడం జరుగుతుంది. ఆ వ్యవస్థాపకుడు అంటే ఎవరు? ప్రమోటర్. హూ ఈజ్ ద promoter? What is the promoter? A promoter conceives an idea for setting up a particular business at a given place and performs various formalities required for starting a company. A promoter may be an individual, firm, association of persons, or a company. The persons who assist the promoter in completing various legal formalities are professional people like counsels, solicitors, accountants. Okay, ప్రమోటర్ అంటే ఎవరు? వ్యవస్థాపకుడు అంటే ఎవరు? Definitions. A promoter is one who undertakes to form a company with reference to a given object and sets it going and takes the necessary steps to accomplish that purpose. ఏదైతే ఒక కంపెనీ కోసమో అతను దానికి సంబంధించిన ప్రతి పనిని పురమాయించుకొని తనకు తాను చేసే ప్రతి పనిని చేసే వ్యక్తినే మనము ప్రమోటర్గా మనము చూడడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రమోటర్ క్యారెక్టరిస్టిక్స్. వాట్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్? ప్రమోటర్ యొక్క లక్షణాలు ఏమిటి? నెంబర్ 1, ఏ ప్రమోటర్ కన్సీవ్స్ an idea for the setting up a business. అయితే ప్రమోటర్ అనేవాడు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉండడం జరుగుతుంది. వ్యవస్థాపనలో విజయాన్ని సాధించడానికి వ్యవస్థాపకుడు వాస్తవంగా సంపదకు సృష్టికర్త అయి ఉంటాడు. ఆర్థిక ప్రవక్త, వ్యాపార అవకాశాలను తనకు తానే సృష్టించుకుంటాడు. ఎక్కడి నుంచో రావు. అతని భావన శక్తి, గ్రహింపు శక్తి, తార్కిక శక్తి, సృజనాత్మకత, ఆలోచింపచేసే శక్తి, నూతన వ్యాపార వ్యవస్థ ఆవిర్భావానికి తోడ్పడే వ్యక్తినే ప్రమోటర్గా మనము చూడడం జరుగుతుంది. అతని యొక్క శక్తియుక్తులన్నీ కూడా ఆ వ్యాపారం కోసమే పెట్టుబడిగా పెట్టే వ్యక్తినే ప్రమోటర్గా, వ్యవస్థాపకుడుగా చూడడం జరుగుతుంది. మరి అతనికి దృఢ చిత్తం కలిగి ఉండడం జరుగుతుంది. అతడు ఒకవేళ అతని యొక్క ప్రయత్నం ఏదైనా విఫలమైతే, ప్రయత్నం అంటే అతను ఎప్పుడైనా సరే ఆ యొక్క వ్యాపారం ప్రారంభించటంలో
ఓడిపోతే కనుక తిరిగి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, రెండో ప్రయత్నం మూడో ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి వ్యవస్థాపకులు అనేవారు దృఢనిశ్చయత కలిగి, బుద్ధి కుశలత కలిగి, బహుముఖ ప్రజ్ఞాశీలిగా ఉండడం జరుగుతుంది. చాలా లక్షణాలు అంటే అతను ఒకవేళ నష్టము సంభవించినా కూడా దాన్ని తాను ఏదైతే ఆశించిండో ఆ యొక్క ఫలితం పొందే వరకు కూడా దానిని ఆ యొక్క రిస్క్ను భరించే వ్యక్తిగా ఉండేవాడే ప్రమోటర్గా చూడడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే హీ మేక్స్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఎన్ష్యూర్ అబౌట్ ద ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ద బిజినెస్. తప్పకుండా దానికి సంబంధించిన మొదటి పనులన్నీ కూడా, ప్రారంభం పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది. థర్డ్ వన్, హీ బ్రింగ్స్ టుగెదర్ వేరియస్ పర్సన్స్ హూ అగ్రీ టు అసోసియేట్ విత్ హిమ్ అండ్ షేర్ ద బిజినెస్ రెస్పాన్సిబిలిటీస్. ఇక ఎవరైనా సరే అతనితో కలవాలనుకున్నప్పుడు వాళ్ళకి కూడా బిజినెస్కి సంబంధించినవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. హీ ప్రిపేర్స్ వేరియస్ డాక్యుమెంట్స్ అండ్ గెట్స్ ద కంపెనీ ఇన్కార్పొరేటెడ్. ఓకే, అతను ఆ యొక్క కంపెనీ ప్రారంభించడానికి కావలసిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ని, ప్రతి ఒక్క పత్రాలను తయారు చేయడం జరుగుతుంది. చాలా రిజిస్ట్రేషన్కి చాలా పత్రాలు అవసరమై ఉంటుందని మనం తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాసెస్లో కూడా వాటి గురించి చాలా విపులంగా వివరంగా మనము తెలుసుకోబోతున్నాము. ఓకే, ఇక నెక్స్ట్ ఏంటి అంటే హీ రైజ్ ద రిక్వైర్డ్ ఫైనాన్సెస్ అండ్ గెట్స్ ద కంపెనీ గోయింగ్. దానికి సంబంధించిన ఫైనాన్స్కి అమౌంట్కి సంబంధించిన, డబ్బుకు సంబంధించిన, ఆర్థిక పరిస్థితికి సంబంధించిన ప్రతిదీ కూడా ఆయన చూసుకోవడం జరుగుతుంది. మనము ఇంకా కొన్నిటిని మనం చూసుకున్నట్లయితే నెంబర్ 1 దూరదృష్టి. అతనికి చాలా ముందు చూపు అవసరమై ఉంటుంది. ఒక వ్యవస్థాపకుడు అనేవాడికి చాలా ముందుగా ఆలోచన చేస్తాడు. ఒకవేళ ఇది సక్సెస్ కాకపోతే, నేను అనుకున్నంత వరకు ఇది రాకపోతే ఏమిటి అనేది కూడా ముందుగానే ఊహిస్తూ ఉంటాడు. తన యొక్క నష్టాలను ముందుగానే భరించడానికి తను సిద్ధపడి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ దృఢ సంకల్పం, దృఢ చిత్తం. అతను అనుకున్న దానిని సాధించడానికి సంకల్ప బలం కలిగిన వాడుగా ఉండడం జరుగుతుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి, అనేక రకాల జ్ఞానవంతుడుగా. అంటే ఆ ఒక వస్తువును, ఫర్ ఎగ్జాంపుల్గా ఈ రోజుల్లో అయితే ఒక మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది. ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ చూసుకున్నట్లయితే ఇలాంటివి అందుబాటులో లేవు. సెల్యులర్లు, కార్డ్లెస్ ఫోన్స్ లేదా ల్యాండ్లైన్ నెంబర్స్ ఫోన్స్ ఈ విధంగా ఉండే. ఈరోజు అయితే ప్రతి దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది. అయితే ఇదంతా మార్పు కూడా ఒక వ్యక్తి తన యొక్క ఆలోచన విధానాన్ని వ్యాపించే విధంగా చేయడం జరిగింది. అందుకే ఈరోజు సాధారణ జనం అయినా కూడా వారి దగ్గర కూడా మొబైల్ ఫోన్ ఉండడానికి ఆస్కారం ఉంది. ఇదొక వ్యవస్థాపకుని ఆలోచన, ఇదొక వ్యవస్థాపకుడు ఆలోచించినది. మరి తన యొక్క ప్రాఫిటే కాదు, తను ఆలోచించిన లాభమే కాదు, తను లాభపడుతూనే సమాజానికి ఉపయోగపడే విధంగా కొత్త విధానాలను తీసుకురావడమే ఒక వ్యాపారవేత్త యొక్క లక్షణముగా చూడడం జరుగుతుంది. దూరదృష్టి, చాలా దూరంగా చూడడం, బుద్ధి కుశలత, ఊహాశక్తి, చాలా నవీనంగా కొత్తదనంతో ఊహించి దానిని ఇంతకుముందు ఏది అలాంటిది లేని దానిని తీసుకురావడం జరుగుతుంది. వ్యవసాయంలో కూడా ఈరోజు అనేక రకాల పరికరాలతోటే వ్యవసాయాన్ని చేయడం జరుగుతుంది. ప్రతి విషయంలో, ప్రతి దానిలో కూడా అధునాతనమైన పరికరాలను తీసుకురావడానికి ఈ యొక్క వ్యవస్థాపకులు, ఈ యొక్క వ్యాపారవేత్తలే దానికి మూల కారణంగా మనము చెప్పుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత భావనా శక్తి, అవకాశాలను సద్వినియోగం చేసుకోగల శక్తి.
వారికి కావలసిన అవకాశాలు, ఏ చిన్న అవకాశం దొరికినా దానిని సద్వినియోగం చేసుకునే శక్తి ఒక ప్రమోటర్కి ఉండడం జరుగుతుంది. కల్పనా శక్తి, అధిక విధానాల ద్వారా అతను సంకల్పించడం, కొత్తగా కల్పించడం, కొత్త వాటిని సృష్టించడం. నెక్స్ట్ ప్రణాళికీకరణ, ప్రతి దానికి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళిక విధానంలోనే అతను నడవడం జరుగుతుంది, అతను ప్రయాణం చేయడం జరుగుతుంది. కాబట్టి అతను అంచెలంచెలుగా వారి యొక్క లాభాలలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక వ్యవస్థాపకుడు, ఒక వ్యాపారవేత్త అనే వాడు ముందుకు ఎందుకు వెళ్తున్నాడు అని అంటే, అతను అనుకున్న వాటిని సాధ్యపరుచుకుంటున్నాడు అని అంటే దానికి గల కారణం ఏంటి అంటే ప్రణాళికాబద్ధంగా తాను నడుచుకోవడం. మన జీవితాలలో కూడా ప్రణాళిక అనేది లేకపోతే మనకంటూ దేనిని కూడా సాధించుకోలేని విధానంలో కలలు కనడమే కాదు, వాటిని సుస్థిరం చేసుకోవాలి, సాధించుకునే విధానంలో వెళ్ళాలి అంటే ఒక ప్రణాళికాబద్ధంగా చదవడం, ప్రణాళికాబద్ధంగా జీవించడం, ప్రణాళిక వేసుకొని వాటి విధానంలో నడవడం జరిగితేనే ఆ యొక్క గమ్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నిర్వహణ కౌశల్యం, నష్ట భయాలను ఎదుర్కొనే శక్తి చాలా చాలా అవసరం ఉండవలసినది. ఏంటిది అంటే ఒక వ్యాపారవేత్తకి లేదా ఒక వ్యవస్థాపకుడికి నష్ట భయాన్ని భరించే శక్తి కలిగి ఉండాలి. మనము ఈ రోజుల్లో చూసినట్లయితే మరెందరో వచ్చిన తాను సాధించిన ఆ యొక్క ఫలితాలను చూస్తే ఎందరో ప్లేయర్స్ ఉన్నారు, ఒకేసారి ఓడిపోగానే వారు నాకు సాధ్యం కాదు, ఇంకా నా చేత కాదు అని చెప్పేసి ఊరుకోరు కదా, తిరిగి ఆడడం మొదలు పెడుతూనే ఉంటారు. తను అనుకున్న గోల్ని రీచ్ అయ్యే వరకు కూడా తన విధానాన్ని మార్చుకుంటూ ఎందుకు ఓడిపోయాము అనేది చూసుకుంటూ దానికి మార్పులు చేసుకుంటూ ముందుకెళ్ళడం. ఈ విధంగా నష్ట భయాలను ఎదుర్కొనే శక్తి ఒక వ్యవస్థాపకునికి ఉండడం అత్యవసరం, చాలా అవసరం. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ ప్రమోటర్. స్టెప్స్ ఇన్ ప్రమోషన్. ఓకే, ప్రమోటర్ యొక్క లక్షణాలు. Number 1, identification of business opportunities. The first stage in promotion of a business in the identification of a business opportunities. వ్యాపారానికి సంబంధించిన విషయాలు, అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం, ఎక్కడున్నాయి ఏమిటి అనేది ముందు వెతికి పట్టుకోవడం. ద ప్రమోటర్ visualizes that there are the opportunities for the particular type of business and it can be run profitability. తనకు కావాల్సిన ప్రత్యేకమైన వ్యాపారం ఏదైతే చేయాలనుకుంటున్నాడో దానికి సంబంధించిన లాభాలు వచ్చే విధంగా ఏ విధంగా ఉంటుంది అనేది అతను బేరీజ్ వేసుకుంది. ద ఐడియా మే బీ టు ఎక్స్ప్లోర్ a new area of natural resource or a venture in the existing line of business. He develops the ideas with the help of technical experts of that field. When the promoter feels that there are opportunities in taking up a particular venture, then the idea is taken further. తను తీసుకోవాల్సిన వ్యాపారంకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రణాళికను సిద్ధం చేసుకోవడం, వ్యాపారంలో వచ్చే వాటన్నింటినీ గుర్తించడం, ఆ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి అనేది చూసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్. వాట్ ఈజ్ దట్? డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్. At the second stage, various factors relating to the business are studied from a particular point of view. The demand for the product is estimated and the likely business share
is determined. After the determining the prospective demand, the promoter think of arranging finance, labor, raw material, power. The cost structure of the product is analyzed to find of profitability from the venture, and expert opinion is sought upon the viability of the project. Okay, next, approval of name. It is necessary to get the name of the company approved from the registrar of companies. ఇది కంపల్సరీ. నేముని, పేరుని రిక్రూట్ చేసుకోవడం, పేరుని పెట్టడం, ఆ యొక్క పేరుని, ఒక కంపెనీకి పేరుని సెలెక్ట్ చేసుకోవడం, తర్వాత ఆ యొక్క రిజిస్ట్రార్స్ దగ్గర, కంపెనీల రిజిస్ట్రార్ దగ్గర ఆ పేరుని అప్రూవ్ చేపించుకోవడం. తర్వాత ఏంటి, దిస్ ఈజ్ డన్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ డూప్లికేషన్ ఆఫ్ ద నేమ్. జనరల్లీ ఏ కంపెనీ సబ్మిట్స్ a list of names in order of performance. The registrar matches the names with the names of existing companies and then one name is approved. అయితే వీళ్ళు ఈ యొక్క కంపెనీ ప్రారంభించాలి అని అనుకున్న ప్రమోటర్ అనే వ్యక్తి ఏం చేయడం జరుగుతుందంటే, వ్యవస్థాపకుడు కంపెనీ పేర్లను తాను ఏవైతే అనుకుంటున్నాడో ఆ యొక్క పేర్లనన్నింటినీ కూడా ఒక లిస్ట్ అవుట్ తయారు చేసి ఆ లిస్ట్ని కంపెనీల రిజిస్ట్రార్కి సమర్పించిన తర్వాత అతను ఇంతకుముందు ఉన్న కంపెనీలన్నీ పేర్లను మ్యాచ్ చేసి చూసి అందులో ఏదో ఒక పేరుని వీరి కోసం సెలెక్ట్ చేసి ఇవ్వడం, అప్రూవ్ చేయడం జరుగుతుంది. అయితే డీటెయిల్డ్గా ప్రతి దానిని కూడా సక్రమంగా ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. అందులో అప్పుడు పరీక్షించుకున్న తర్వాత ఆ యొక్క పరీక్షించిన తర్వాత ఫైనాన్స్కి సంబంధించింది కానీ అరేంజ్ చేసుకోవాలి, లేబర్లను అరేంజ్ చేసుకోవడము, రా మెటీరియల్ ముడి సరుకును అరేంజ్ చేసుకోవడము, పవర్ని సంబంధించినది అరేంజ్ చేసుకోవడము, తర్వాత డబ్బుకు సంబంధించిన కాస్ట్ స్ట్రక్చర్, దానికి సంబంధించినది ఎంత అవసరం అనేది కూడా ఆ యొక్క స్ట్రక్చర్ని అరేంజ్ చేసుకోవడం, వీటన్నిటిని కూడా ఆ యొక్క ప్రమోటర్ అనే వ్యక్తి అన్నింటిని కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగానే అప్రూవల్ ఆఫ్ ద నేమ్, ఆ యొక్క నేమ్ని, పేరును కూడా ప్రూవ్ చేసుకోవడానికి, అప్రూవల్గా చేసుకోవడానికి రిజిస్ట్రార్ దగ్గరికి కొన్ని పేర్లను మెన్షన్ చేసి అతను పంపించుకోవడం, దాంట్లో నుంచి ఏదో ఒక పేరుని రిజిస్ట్రార్ సెలెక్ట్ చేసి వీరి కోసం అప్రూవ్ జరగడం జరుగుతుంది. నెక్స్ట్, సిగ్నేచర్స్ ఆఫ్ ద మెమరాండమ్. Next stage, signatures of the memorandum. The promoters decide the name of the persons to be the signatures to the memorandum of association. Usually, the first signatures to the memorandum become the first directors of the company. అయితే కంపెనీ యొక్క డైరెక్టర్లుగా ఉండవలసిన వారు ఎవరైతే ఉండాలి అనుకుంటున్నారో వారి యొక్క సంతకాలను, సిగ్నేచర్స్ని, వారి యొక్క బయోడేటాని అతనికి పంపించాల్సి ఉంటుంది, మెమరాండంలో చేర్చాల్సి ఉంటుంది. ద రిటర్న్ కన్సెంట్స్ ఆఫ్ ద పర్సన్స్ టు యాక్ట్ యాజ్ డైరెక్టర్స్ టు టేకన్ అండ్ దే ఆర్ ఆస్క్డ్ టు టేక్ క్వాలిఫైయింగ్ షేర్స్ ఆఫ్ ద కంపెనీ. అయితే మొట్టమొదటి డైరెక్టర్లుగా ఉండవలసిన వారు వీరే కాబట్టి వారి యొక్క షేర్స్ని వారికి చేసుకోవడం కోసం, వారి యొక్క వాటాలు వారికి తీసుకోవడం కోసం ఈ సైన్ అవసరమై ఉంటుంది. నెక్స్ట్, అపాయింట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్స్. నెక్స్ట్ స్టెప్, అపాయింట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్స్. ద నెక్స్ట్ స్టేజ్ ఈజ్ ఆఫ్ రైజింగ్ ఫండ్స్ అండ్ డిసైడింగ్ అబౌట్ వేరియస్ కాంట్రాక్ట్స్. సో promoters appoint to brokers and underwriters to ensure the availability of capital by sale of companies' securities. They also appoint solicitors of deal with legal matters of the
కంపెనీకి సంబంధించిన అన్నింటినీ ప్రొఫెషనల్స్ చూసుకోవడం కోసమని ప్రొఫెషనల్స్ని అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 6th పాయింట్, ప్రిపేరింగ్ నెసెసరీ డాక్యుమెంట్స్. అవసరమైన పత్రాలను తయారు చేసుకోవడము. ఏ పత్రాలు అవసరము? ఒక కంపెనీ ప్రారంభించాలి అంటే నాట్ ఏ జోక్, నాట్ ఏ ఈజీ. కాబట్టి కంపెనీ అనేది చాలా రోజులకి ఆ యొక్క కంపెనీ యొక్క పత్రాలు కంపెనీల రిజిస్ట్రారు పరిశోధించాలి, వాటిని స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ప్రిపేరింగ్ నెసెసరీ డాక్యుమెంట్స్. ద ప్రమోటర్స్ టేక్ స్టెప్స్ టు ప్రిపేర్ వేరియస్ లీగల్ డాక్యుమెంట్స్ ఆఫ్ ద కంపెనీ which have to be submitted to the registrar of companies at the time of incorporation. The documents which are required to be prepared include memorandum of association, articles of association, prospectus. Okay, ఆ యొక్క డాక్యుమెంట్స్ని తయారు చేయడానికి అవసరమైనవి అన్నింటినీ కూడా వాళ్ళు చూసుకోవాల్సిన అవసరము ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉండాలి అని చూసినట్లయితే కంపెనీ ప్రారంభించడానికి సంబంధించిన ప్రతి ముఖ్యమైన పత్రాలను కంపెనీల రిజిస్ట్రార్కి వారు సమర్పించవలసి ఉంటుంది. కంపెనీల రిజిస్ట్రార్ వాటిని చూసి బాగా స్టడీ చేసి తర్వాతనే కంపెనీ యొక్క దాన్ని అప్రూవ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ ప్రమోటర్స్. నెంబర్ 1, what type of promoters? Number 1, professional promoters. They are the persons who specializes in promotion of companies. They hand over the companies to shareholders when the business starts. In India, there is lack of professional promoters. In many other countries, professional promoters have played an important role and helped the business community to a great extent. Okay, now we are seeing a professional promoters. ఏం చేస్తారంటే వారు వ్యాపారము ప్రారంభించేంత వరకు వ్యాపారంకు సంబంధించిన ప్రతి పనిని వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్య పత్రాలను తయారు చేయడము, ఆ యొక్క పేరును సెలెక్ట్ చేయడం కానుండి, ప్రదేశం ఎక్కడ పెట్టడము అనేది, తర్వాత ఎలాంటి వ్యాపారము, ఆ యొక్క దాని యొక్క కైండ్ ఆఫ్ బిజినెస్, ఎలాంటి వ్యాపారము, ఈ యొక్క వ్యాపారము ఎలాంటి సమాజానికి ఉపయోగపడుతుంది, అయితే ఏ కైండ్ ఆఫ్ పీపుల్, ఏ రకమైన ప్రజలకు ఇది ఉపయోగపడుతుంది అనేది ఇవన్నీ కూడా చూసుకోవడం, ఆ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత వారు తిరిగి మరొక వ్యాపారాన్ని ప్రారంభించడానికి పూనుకునేవారు. వారినే మనం ఏమంటున్నాం? ప్రొఫెషనల్ ప్రమోటర్స్. వారి యొక్క విధి, వారి యొక్క డ్యూటీ అంతే, వ్యాపారంను ప్రారంభించేంతవరకు వారి యొక్క కృషి, వారి యొక్క ఫలితం ఈ యొక్క వ్యాపారం పైన పెట్టడం జరుగుతుంది. అంటే మన దేశంలో కూడా, మన భారతదేశంలోనూ ఉన్నారు, ఇతర దేశాల్లో కూడా ఉండడం జరిగింది. అయితే నెక్స్ట్ అసోసియేషనల్ ప్రమోటర్స్. దీస్ ప్రమోటర్స్ టేక్ ఇంట్రెస్ట్ ఇన్ ఫ్లోటింగ్ సమ్ కంపెనీస్. దే ఆర్ నాట్ ఇన్ ప్రమోషన్ work on a regular basis but take up the promotion of some companies and then go to their earlier profession. For instance, engineers, lawyers may float some companies. Next, third one,
Financial promoters. Some financial institutions or financiers may take up the promotion of a company. They generally take up this work when financial investment environment is favorable at the time. అయితే వీళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఫైనాన్షియల్ ప్రమోటర్స్, వీళ్ళు అమౌంట్ పెట్టడం వరకే వాళ్ళు ప్రమోటర్స్గా ఉండడం జరుగుతుంది, వ్యవస్థాపకులు. నెక్స్ట్ మేనేజింగ్ ఏజెంట్స్ యాజ్ ప్రమోటర్స్. మేనేజింగ్ ఏజెంట్స్ యాజ్ ప్రమోటర్స్. In India, managing agents played an important role in promoting new companies. అయితే కొత్త కంపెనీలను ప్రారంభించడానికి భారతదేశంలో ఈ యొక్క మేనేజింగ్ ఏజెంట్స్గా ఈ యొక్క ప్రమోటర్స్ ఉండడం జరుగుతుంది. దీస్ పర్సన్స్ యూజ్డ్ టు ఫ్లాట్ న్యూ కంపెనీస్ అండ్ దెన్ got their managing agents rights. Managing agency system has since long been abolished in India. Okay, kinds of promoters. Next, functions of promoters, characteristics of promoters, definition. Promoter అయితే ఈ యొక్క వ్యవస్థాపకుని యొక్క లక్షణాలు, వ్యవస్థాపకుల యొక్క రకాలు మనము చూసుకోవడం జరుగుతుంది. అసలు వ్యవస్థాపన అంటే ఏమిటి, వ్యవస్థాపనకు సంబంధించిన విషయాలు ఏమిటి మనము చూసుకోవడం జరిగింది. మరొకసారి మనం చూసుకుందాం. వ్యవస్థాపన అంటే ఏమిటి, వ్యవస్థాపనలో ఉండవలసినవి ఏమేమిటి అంటే, వ్యవస్థాపన అంటే ఏమిటి అంటే ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఒక వ్యక్తి పూనుకోవడం జరుగుతుంది. ఆ వ్యక్తి వ్యాపారంకు సంబంధించిన పూర్తి బాధ్యతను స్వీకరించి వ్యాపారం ప్రారంభించిన తర్వాత అతను వ్యాపారం ప్రారంభించడానికి కావాల్సిన ప్రతి ఒక్కొక్క పనిని కూడా అతను తన బాధ్యతగా తీసుకొని నిబద్ధత కలిగి తాను పనిచేసే వ్యక్తినే వ్యవస్థాపకుడుగా చూడడం జరుగుతుంది. దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి అనేది మనం చూసుకున్నాము. దూరదృష్టి, దృఢచిత్తం, బహుముఖ ప్రజ్ఞ, బుద్ధి కుశలత, ఊహాశక్తి, భావనాశక్తి, అవకాశాలను సద్వినియోగపరచుకోవడం. నెక్స్ట్ కల్పనాశక్తి, ప్రణాళీకరణ, నిర్వహణ కౌశల్యం, నష్టభయాలను ఎదుర్కొనే శక్తి, అన్ని విషయాలపై సముచిత సమాచారం, వాటిపై సునిశ్చితమైన అవగాహన, సమన్వయం వ్యవస్థాపకుల విజయానికి ఇవి తోడ్పడతాయి అనేది మనం చూసుకున్నాం. అయితే ఇక్కడ ఇంకా ఏంటి అంటే అన్ని విషయాలపై సముచిత సమాచారం కలిగి ఉండాలి ఒక వ్యవస్థాపకుడు. ఇప్పుడు మారుతున్న సమాజానికి, మారుతున్న కాలానికి సరిపడే విధంగా మార్పులు చేసుకునే విధంగా ప్రజలకు అవసరమైన వారికి ఉపయోగపడే వస్తువులే కావచ్చు, వారికి అవసరమైన అంటే సాంకేతికంలోనే కావచ్చు, ప్రతి విషయంలోనూ కూడా వ్యాపారులు ముందుకు వెళ్ళి వారి యొక్క లాభాన్ని ఆశించడమే కాదు, సమాజానికి ఉపయోగపడే విషయాలలో కూడా వారు ముందుండి నడిపించే విధంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి కంపెనీ స్థాపన అనేది, ఒక కంపెనీ ప్రారంభించడం అనేది అది తాత్కాలికంగా అది ఉండేది కాదు. కాబట్టి దానికి సంబంధించిన ప్రతి ఒక్క పనిని కూడా అతను చూసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క కంపెనీని ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు ఆ యొక్క కంపెనీ ఏ విధానమైన కంపెనీ అయి ఉండాలి, ఏ లోకాలిటీలో అది ఉండాలి, ఏ పేరు కలిగి ఉండాలి, దానికి సంబంధించిన అమౌంట్ అంటే పెట్టుబడి, దాని యొక్క మూలధనం ఎంత అయి ఉండాలి, దానికి సంబంధించిన మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతుంది, ముడి సరుకు ఎక్కడ దొరుకుతుంది, మరి ఆ యొక్క వ్యాపారంకు సంబంధించిన మెంబర్స్, డైరెక్టర్స్, మొట్టమొదటి డైరెక్టర్స్ ఎవరై ఉంటున్నారు,
తర్వాత ఆ యొక్క వ్యాపారం యొక్క పేరు ఏమై ఉండాలి, ఈ విధమైన ప్రతి ఒక్క విషయాన్ని అతను తీసుకోవడం జరుగుతుంది. అతను దానిని ఆలోచన చేయడం, దానిపైన పని చేయడం, ఆ యొక్క సంస్థ కంపెనీ ప్రారంభించడం కోసం చేసే ప్రతి పనిని అతను ముందుండి నడిపించడం జరుగుతుంది. కాబట్టి వ్యవస్థాపన అంటే కంపెనీని ప్రారంభించడంకు సంబంధించిన ముందు చేసే ప్రతి పనినే వ్యవస్థాపనగా మనము చూడడం జరుగుతుంది. వ్యవస్థాపకుడు అంటే ఒక కంపెనీ తనకు తాను ఉద్భవించదు కాబట్టి ఆ యొక్క కంపెనీ కోసము పనిచేసే వ్యక్తినే, ఆ యొక్క కంపెనీని ఉద్భవించడం కోసము దోహదపడే వ్యక్తినే వ్యవస్థాపకుడుగా మనము చూడడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా చాలా వివరంగా నెక్స్ట్ క్లాస్లో మనం చూసుకోవడం జరుగుతుంది. ఇంకా కంపెనీ యొక్క వ్యవస్థాపకుని లక్షణాలు, వ్యవస్థాపకుల రకాలు, అయితే కంపెనీకి సంబంధించిన ముఖ్య పత్రాల గురించి మనము తెలుసుకోబోతున్నాం. ముఖ్య పత్రాలు తెలుసా? ఏవైనా మీకు ఐడియా ఉందా? ముఖ్య పత్రాలు నెంబర్ 1 ఓకే సంస్థాపన పత్రం, నెంబర్ 2 నియమావళి. అయితే సంస్థాపన పత్రం గురించి మరియు నియమావళి గురించి కూడా మనము ముందు క్లాసులలో మనము నేర్చుకోబోతున్నాం. ఓకే, సంస్థాపన పత్రము అంటే కంపెనీకి ఎలాంటిది, అలాగే నియమావళి అంటే ఎలాంటిది. ఓకే, కంపెనీకి నియమావళి అంటే ఒక రాజ్యాంగం లాంటిది. కంపెనీకి రాజ్యాంగం లాంటిది. మన భారతదేశంలో మనము రాజ్యాంగబద్ధంగా జీవిస్తున్నాం. మనది లౌకిక రాజ్యం. రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క హక్కులు మనకు సంక్రమిస్తున్నాయి. అదేవిధంగా కంపెనీకి కూడా నియమావళిలో ఉన్న విధానాన్ని బట్టే కంపెనీ నడుచుకుంటుంది. ఒకవేళ నియమావళిలో ఏదైనా పొందుపరచలేకపోయినట్లయితే ఆ యొక్క కంపెనీ ఆ యొక్క పనిని చేయలేని స్థితిలో ఉంటుంది, సాధ్యపడదు. కాబట్టి మనము నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ మనము చూసుకోబోతున్నాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.